ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి, ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక, ఒక్కో జగనన్న విద్యా పథకం కోట్లాది విద్యార్థుల జీవితాల్లో బతుకు బాట. ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం. స్కూలు దాటితే కాలేజీకి, కాలేజీ దాటితే క్యాంపస్ కి వెళ్లేందుకు కెరీర్ కమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతుల్ని నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. చదువు చెప్పించడమే కాకుండా వారు ఉద్యోగాల్లో చేరే వరకు బాధ్యత భుజానికెత్తుకున్న సారు జగన్ సారు ఒక్కరే. అలాంటి జగనన్న పాలనలో మరో ముందడుగు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల పథకం. ఈ కార్యక్రమ ప్రధానోద్దేశం సివిల్ సర్వీసెస్ కి ఎంపిక కావడానికి సమాజంలోని సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి ఆర్థికంగా మద్దతునివ్వడం. ఏపీ నుంచి సివిల్ సర్వీసెస్ ఎంపికలను మెరుగుపరచడం. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తే ₹1,00,000, మెయిన్స్ పరీక్షలో అర్హత సాధిస్తే ₹50,000 ఇస్తున్న జగనన్న. ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్తే ఇస్తారు, కానీ జగన్ గారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంత అమౌంట్, మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంత అమౌంట్, ప్రతి స్టెప్ లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా మోటివేటింగ్ గా, చాలా ఇదిలా ఉంది. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యాను. సో ఈ స్కీమ్ ద్వారా నాకు, అదేవిధంగా నాలాంటి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళు సివిల్ సర్వీస్ అయ్యి ఒక IAS, IPS అవ్వాలనే వాళ్ళ కోరికను నెరవేర్చుకోవచ్చు. సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అయిన ఇయర్కి నాకు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం స్కీమ్ కింద 1.5 lakh రాబోతుంది. ఆ మనీ నాకు చాలా యూజ్ అవుతుంది ఈ ప్రిపరేషన్లో. ఈ డబ్బుతో వారు మెరుగైన కోచింగ్ తీసుకునే వెసులుబాటు, మంచి ర్యాంక్ సాధించేందుకు తోడ్పాటు. ఈ విడతలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల సంఖ్య 95. వీరిలో 11 మంది ఇటీవలే మెయిన్స్ పాస్ అయ్యారు. వీరందరి కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న మొత్తం ₹1,50,000. గత ప్రభుత్వ హయాంలో 2015-19 మధ్య విద్యోన్నతి పథకం ద్వారా వచ్చిన ఫలితాలు చాలా తక్కువగా ఉండడంతో దీనిని సమీక్షించి ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని మొదలు పెట్టింది జగనన్న ప్రభుత్వం. ప్రపంచంలో బ్రతకాలి అనంటే వాళ్ళ ప్రయాణాన్ని, వారి జీవిత ప్రమాణాన్ని, ఈ రెండింటినీ కూడా మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి ఈ రోజు పిల్లల చదువుల కోసం ఇంత వేగంగా అడుగులు వేస్తా ఉన్నాం. తన అక్క చెల్లెమ్మల పిల్లలు మామూలు ప్రభుత్వోద్యోగులుగా మాత్రమే కాదు, IAS, IPS వంటి ఉన్నతోద్యోగాల్లో కొలువు తీరాలన్నదే జగనన్న విద్యా సంకల్పం. అందుకే ఈ జన సంక్షేమ యజ్ఞం. జగనన్న విదేశీ విద్యా దీవెన. విదేశాల్లో చదువులకు ఒక వరంలా ఈ పథకం, జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పథకం వారికి ఒక భరోసా ఇస్తా ఉంది. ఒకప్పుడు మన విద్యార్థులు ఎక్కడ మంచి చదువులు దొరుకుతాయో అని ప్రపంచపటం మొత్తం వెతికేవారు. అదే ఇప్పుడు ఆ వరల్డ్ మ్యాపే మన ఏపీ ఎక్కడుందో అని వెతుకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 యూనివర్సిటీల్లో మన విద్యార్థుల రాక కోసం ఎదురు చూస్తున్నాయంటే అందుకు కారణం విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్న జగనన్న సుపరిపాలన. ప్రపంచంలోనే అతి ఉత్తమంగా నిలిచిన టాప్ 50 విద్యా సంస్థల్లో ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా అర్హత ఉంటే వాళ్లకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన విద్యార్థుల పాలిట విదేశీ విద్యావకాశాల వెల్లువగా మారిందనడానికి ఎన్నో నిదర్శనాలు. I'm from Vijayawada and at present I am at Johns Hopkins University, Baltimore, Maryland, USA, pursuing my master's in computer science. And to our Honorable Chief Minister Y.S. Jagan Mohan Reddy garu, I'm very thankful to you. తన అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు ఎందాకా చదివినా చదివిస్తానన్న హామీకి లోబడి జగనన్న చేస్తున్న ఈ మహా విద్యా యజ్ఞంలోని మరో పథకం జగనన్న విదేశీ విద్యా దీవెన.
మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలని బయటికి తీసుకొస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలానే మట్టిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను అమెరికా వెళ్తానని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ వాళ్ళ నా కళ సాకారం ఏంటంటే ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన మాత్రమే. దీని ద్వారా నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నాను. ఈ విడత జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపికైన విద్యార్థుల సంఖ్య 390. అభ్యర్థులకు విడుదల చేస్తున్న ఫీజు 41.59 కోట్ల రూపాయలుగా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం ఓ వరం. గడిచిన 10 నెలల్లో కేవలం జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 408 మంది విద్యార్థులకు అందించిన ఆర్థిక సాయం మొత్తం 107.08 కోట్లు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 ఫ్యాకల్టీలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 50 యూనివర్సిటీల్లో ప్రవేశం పొందితే వారికి 1,25,00,000, మిగిలిన వారికి 1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. విమాన వీసా ఛార్జీలు కూడా రీయింబర్స్ చేస్తోంది జగనన్న ప్రభుత్వం. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా టాప్ యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునేందుకు మన విద్యార్థులకు సువర్ణ అవకాశం. విద్యా వారధి జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ పేద మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా సాగుతోన్న విద్యాంధ్రప్రదేశ్. అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్న కలెక్టర్ గారితో పాటు పిల్లల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, వీళ్ళే కాకుండా విదేశాల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఈ విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతా ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే వీసీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు జరుగుతూ ఉన్న కార్యక్రమాలు 2 మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడి దయ వల్ల ఈ 2 మంచి కార్యక్రమాలు కూడా చేయడము, ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తూ ఉన్నా. ఇందులో 2 కార్యక్రమాలలో కూడా ఒక యూనిక్నెస్ ఉంది. అదేమిటి అని అంటే 2 కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం. సాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ, లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ 50 కాలేజెస్లో కవరింగ్ 21 ఫ్యాకల్టీస్, అంటే దాదాపుగా 350 కాలేజీలు. ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా 1,25,00,000 దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం. మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా 1 కోటి రూపాయల వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, which almost covers the entirety of the total fees కవర్ అవుతుంది. ఒకసారి గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇంటేక్లో
దాదాపుగా 51 మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది. వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ 9.5 కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా 41.59 కోట్ల రూపాయలు 41.5 crores ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది. దాదాపుగా 107 కోట్ల రూపాయలు ఈ 408 మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్. కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కెరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఇఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం, అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. రెండు విషయాల్లో కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ముందర ఉంచే విషయం ఏమిటి అని అంటే ది గవర్నమెంట్లో ఎక్కడా కూడా సాచురేషన్ అనే పదం, ట్రాన్స్పరెన్సీ అనే పదం, ఈ రెండు పదాలు మేము మీ అందరి ముందర ఉంచుతా ఉన్నాం. ఎవరైనా కూడా అర్హత ఉంటే ఎవరికైనా కూడా మంచి జరిగిస్తుంది ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి. ఎక్కడ ఎవరికి రికమెండేషన్లు పనిచేయవు, ఎక్కడ ఎవరు చుట్టూ ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఊరికే క్వాలిఫై అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, నేరుగా మీకు మంచి జరిగే కార్యక్రమం మన ప్రభుత్వంలో, మనందరి ప్రభుత్వంలో మీకు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుందని భరోసా ఇస్తా ఉన్నా. Hello, namaste sir. Namaste ma. Am I audible sir? Yeah, you're audible. To Honorable Chief Minister Garu, I am Sana. I'm from Vijayawada, pursuing my Masters in Johns Hopkins University, USA. It's an honor to meet you, sir. I want to take a moment to express my sincere gratitude for the Jagananna Videshi Vidya Divina scholarship. Your support has been instrumental in making my education possible. I am truly thankful for the opportunity, sir. Your commitment to education, much like your father's, Y.S. Rajshekar Reddy Garu, has led to a positive impact on countless people and their families. Be it JVD, JVVD or civil services, I admire the emphasis on education in your policies, and it has made a significant difference in my life and many more. It's a testament to your vision, sir, for empowering and creating opportunities, especially for students. This scholarship, which allowed me to pursue my education, I'm committed to it. And as you said, I wish to give back to the society one day. And on behalf of residents of Andhra Pradesh and all the beneficiaries, I want to wish you advance happy birthday and Merry Christmas, sir. It's an honor to communicate with you. Thank you for your time and your service, sir. Hello, sir. Good afternoon, sir. Good afternoon, Chandra. Sir, advance happy birthday, sir. Thank you, Chandra. I can't ask you for a treat because this Jagananna Videshi Vidya Divina is indeed a great treat for me and for all the students, sir. Sir, I came from a small village, Ramapuram, in the borders of Andhra Pradesh, Tamil Nadu, in Nagari Mandal, Chittoor district, sir. Sir, I came from an agriculture background with income less than 8 lakhs, sir.
So my father is a farmer and my mother is a housewife, sir. Sir, studying abroad is a childhood dream for me. But considering my financial background, I always thought that this dream will stay as a dream. But because of Jagananna Videshi Vidya Devana, I got a chance to study my dream college. So I'm really thankful for you, sir, for implementing such a role modeling and aspiration building scheme, sir. Sir, if you could remember, in August 28, 2023, you came to Nagari for the launch of Vidya Devana. సార్ నేను కూడా ఆ సభలో అటెండ్ అయ్యాను సార్. మీరు ఆ సభలో మాట్లాడుతూ విదేశీ విద్యా దీవెన గురించి ప్రస్తావించారు సార్. అదే సభలో ఉన్న నాకు అది చాలా ఇన్స్పిరేషన్ కలిగించింది సార్. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో అందులో భాగంగా నాకు ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ మెల్బోర్న్లో మాస్టర్ ఆఫ్ డేటా సైన్స్లో అడ్మిషన్ వచ్చింది సార్. And after receiving my admission, I applied for Jagananna Videshi Vidya Devana through Jnanabhoomi portal, sir. And after verifying my financial background and academic background and conducting counseling, I got selected for this scheme, sir. So the government has promised me to pay the entire tuition fee for my course duration, sir, which is a total of 55 lakhs, sir. So I'm very much thankful to you, sir. Sir, so this scheme has enabled many students from the low-income backgrounds to make their abroad education dream come true, sir. Sir, over the past 4 years, Andhra Pradesh has seen many revolutionary changes in the infrastructure of schools, sir, primarily the government schools. So recently I went to a government school for the attestation of documents. There I saw the implementation of Nadu Nedu program and also the implementation of Jagananna Gorumudda. The students are really enjoying the chikkis and ragi java provided, sir. I also got an offer to enjoy the ragi java, sir. And I went home and I told my mom to prepare the same ragi java, sir. Sir, along with this, my family got benefited from several schemes, sir. Such as my father is receiving YSR pension kanuka every month, and also he is receiving YSR Raitu Bharosa. And also my mother, she is receiving EBC Nestam along with Asara, sir. Sir, last year my grandfather got orthopedic surgery under YSR Arogyasri, sir. I'm thankful for that. And also last week you have increased the limit from 5 lakhs to 25 lakhs, sir. So it's a very good movement, sir. Sir, Jagananna Videshi Vidya Devana అనేది నాకు ఒక వరం, సార్. పూర్వకాలంలో దేవుళ్ళు వరం ఇస్తారని వింటూ ఉంటాం, కానీ నాకు నా జీవితంలో విదేశీ విద్యా దీవెన అనే వరం ఇచ్చింది మాత్రం మీరే, సార్. థ్యాంక్ యూ, సార్. Sir, Andhra Pradesh has seen many chief ministers, sir, but there is only one true chief minister for Vidya Andhra Pradesh, sir, which is you, sir. Sir, and I wish to see you as chief minister for coming years and many more years, sir. Thank you, sir. థ్యాంక్ యూ చంద్ర. మా చక్కగా కూడా మాట్లాడు. పిల్లలు భలే అమేజింగ్గా మాట్లాడుతూ ఉన్నారు అసలు.